హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి అద్భుతమైన హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు ఆనుకొని ఓఆర్ఆర్ లోపల మనకి చుట్టూ ఐటీ కంపెనీస్ ఉన్నటువంటి శరవేగంగా అద్భుతంగా డెవలప్ అయినటువంటి మంచి లొకేషన్లో మీకు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చేసినటువంటి మంచి ప్రాజెక్ట్లో, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏంటి అన్ని వివరాలు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మనతో పాటు లైవ్ లో మనకి కంపెనీ ఎంప్లాయీ సాయి రెడ్డి గారు మనతో లైవ్ లో ఉన్నారు. మీది ఒక ప్రమోషనల్ వీడియో కావడం వల్ల ఎవరికి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఎలాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇది ఫుల్లీ ప్రమోషనల్ వీడియో. డైరెక్ట్ మనకి సార్ యొక్క నెంబర్ అనేది మనకి వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక కాల్ చేసినట్లయితే ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అవుతున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తుంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏంటి అన్ని వివరాలు క్లియర్గా మన సాయి రెడ్డి గారిని అడిగి అయితే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నా పేరు మహేంద్ర అండి. హాయ్ సార్. సార్, ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ముందు మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సార్, ఈ ప్రాజెక్ట్ మనకి ఎగ్జిట్ 13 కి దగ్గరలోనే పక్కనే ఉంది సార్. ఎగ్జిట్ 13 పక్కనే ఉంది. ఓకే. ఈ ప్రాజెక్ట్ కి మన రోడ్ కనెక్టివిటీ చూసుకుంటే డైరెక్ట్ 100 ఫీట్ రోడ్డు మన ప్రాజెక్ట్ లోకి వస్తుంది సార్. ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ గా ఉన్నటువంటి లొకేషన్ గురించి ముందు మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సార్? సార్, ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చి మీకు ఎగ్జాక్ట్ గా మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి సర్వీస్ రోడ్ కి పక్కనే ఉంటుంది సార్. ఇది ప్రాజెక్ట్ అనేది. ఈ ప్రాజెక్ట్ లోకి మనం రావాలంటే డైరెక్ట్ 100 ఫీట్ రోడ్ సార్. మనకి ప్రాజెక్ట్ లో రావడానికి మనకి కనెక్టివిటీ ఉంది. ఓకే సార్, మరి ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎగ్జిట్ నెంబర్ 13 అన్నారు కదా. మరి ఎగ్జిట్ నెంబర్ 13 అంటే మనకి ఆదిబట్ల మున్సిపాలిటీ మనకి రావిరియాల జంక్షన్ దగ్గరకు అయితే వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనం ఎగ్జాక్ట్ గా ఉన్న పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు కనిపించేది వచ్చేసరికి వండర్లా అండి. వండర్లాకి బ్యాక్ సైడే మనకి సర్వీస్ రోడ్ కానుకొని మనకి ప్రాజెక్ట్ అయితే ఉంది. తుక్కుగూడ మున్సిపాలిటీలో ఈ లొకేషన్ లో మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు. సో దీనికి వచ్చేసరికి మనకి హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు. దీంట్లో మనకి ఇంటర్నల్ రోడ్స్ ఎన్ని ఫీట్ల రోడ్లు అనేవి ప్రొవైడ్ చేశారు సార్? మన 40 ఫీట్ రోడ్ వస్తుంది సార్ ఇంటర్నల్ రోడ్స్ అనేది. ఓకే. డైరెక్ట్ మనకి ఏంటంటే సార్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మీకు హెచ్ఎండిఏ ఈజీ రేరా ఉన్న ఫైనల్ అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ సార్ ఇది. ఓకే సార్, మనకు మొత్తం ఇంటర్నల్ రోడ్స్ మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్ టాప్ రోడ్స్ మొత్తం ప్రతి ఒక్క ఇంటర్నల్ రోడ్డు మనకి 40 ఫీట్ ప్రొవైడ్ చేశారా? 40 ఫీట్ రోడ్ సార్. ప్రతి ఒక్కటి 40 ఫీట్ రోడ్స్ తోటి. ఓకే. మనకి ఇప్పుడు ఏదైతే మనకి వెంచర్ వచ్చేసరికి ఓవరాల్ గా మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అన్నారు. అవును సార్. సో నియర్ బై మనకి హౌస్ కన్స్ట్రక్షన్స్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి ఈ ప్రాజెక్టు మనకి దీనికి సరౌండింగ్ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మన కస్టమర్స్ కి? సార్, మీకు సరౌండింగ్ గురించి చెప్పాలంటే మీరు జస్ట్ టీసీఎస్ ఆదిబట్ల జస్ట్ 3 km డిస్టెన్స్ లో ఉంది సార్. తర్వాత మనకి ఫాక్సాన్ కంపెనీ కూడా జస్ట్ 2 km డిస్టెన్స్ లో ఉంది సార్. తర్వాత ఫాక్సాన్, తర్వాత మనకి కేన్స్ కంపెనీ, తర్వాత మన రంగారెడ్డి క్వాలిటీ కూడా జస్ట్ 3 km డిస్టెన్స్ లో ఉంది సార్ మనం చెప్పాలంటే. తర్వాత మనకి తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ చూసుకుంటే జస్ట్ 2 km డిస్టెన్స్ లో ఉంది సార్. మీకు ఫ్యూచర్ లో చూసుకుంటే నెక్స్ట్ 6 months లో కూడా మనకి అమెజాన్ ఏ డేటా సెంటర్ వస్తుంది, మనకి ఏ డేటా సెంటర్ వస్తుంది, ఏరోస్పేస్ కూడా వస్తుంది సార్ మనకి. ఓకే. చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి మనకి ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో, వెరీ నియర్ బై ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి లొకేషన్ అండ్ హెచ్ఎండిఏ మనకి ఇవన్నీ మీరు చాలా బాగా మొత్తం చూస్తున్నారు కానీ మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ తోటి మనకి కరెంట్ కనెక్షన్ తోటి మనకి మంచి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తోటి మనకి మొత్తం ప్లాంట్ ఎవేషన్స్ చూడండి, మొత్తం ప్లాంట్స్ ఎవేషన్ అయిపోయి ఉంది. మనకి దీంట్లో మనకి మినిమం ఎన్ని గజాల నుంచి స్టార్ట్ అవుతుంది సార్? సార్, మనకి మినిమం వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్ స్టార్ట్ ఉంది సార్. ఓకే. 180 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అప్ టు 500 వరకు మనకి దీంట్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే. మనకి ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్. దీంట్లో ఎన్ని ప్లాట్స్ వరకు సేల్ అయిపోయి ఎంత వరకు అవైలబిలిటీ ఉంది సార్? టోటల్ మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తం చూసుకుంటే మన 56 ఫ్లాట్స్ ఉన్నాయి సార్ మనకి. టోటల్ ప్రాజెక్ట్ మీద 25 ఫ్లాట్స్ మనకి సోల్డ్ అయిపోయినాయి సార్. ఓకే. ఓకే. ఆల్మోస్ట్ 50% అనేది సేల్ అయిపోయాయి. ఇంకొక 50% మాత్రమే సేల్ అయి ఉన్నాయి సార్. ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఎడ్యుకేషనల్ హబ్స్ కానీ
మనకి చుట్టూ ఉన్నటువంటి మనకి ఈ గ్రోసరీస్ కానీ మనకి ప్రెసెంట్ ఇప్పుడు మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీ టు మూవ్ ఫ్లాట్స్ కాబట్టి మనకి నియర్ బై ఫెసిలిటీస్ కావాలి. సో మనకి దానికి సంబంధించి కొంచెం మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? సార్ మీరు ఎడ్యుకేషన్ చూసుకుంటే ఇక్కడ నారాయణ కాలేజ్ ఉంది సార్ మనకి, ఓకే, తర్వాత చైతన్య కాలేజ్ కూడా ఉంది, ఓకే, ఆగా ఖాన్ అకాడమీ అనేది ఒక 3 km డిస్టెన్స్ లో ఉంది సార్. ఓకే, మనకి ఆదిబట్లకు అతి దగ్గరలో తుక్కుగూడ మున్సిపాలిటీలో మనకి వండర్లా బ్యాక్ సైడ్ సర్వీస్ రోడ్డుకు ఆనుకొని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 కి జస్ట్ 150 మీటర్స్ దూరంలోనే ఇన్నర్ రింగ్ రోడ్లో మనకి హెచ్ఎండిఏ ఇంత మంచి ప్రాజెక్ట్ అనేది మేము ముందుకైతే తీసుకొచ్చేసాను. చాలా బాగుంది ప్రాజెక్టు, విత్ ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీటెడ్, ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది అనమాట. ఫైనల్ ఎల్పి కూడా మీకు బ్యాంక్ లోన్ కూడా మీకు ఈజీగా అప్ టు 70 to 80% ఓపెన్ ప్లాట్ మీద మీకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకి దీని సరౌండింగ్ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్, మీ ప్రొఫైల్ కనుక బాగుండి మీకు లోన్ ఎలిజిబిలిటీ కానీ ఉంటే అప్ టు 70 to 80% వరకు కూడా మనము దీంట్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఈజీగా ఉంటుంది. సో దీనికి హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి ఆల్మోస్ట్ లింక్ డాక్యుమెంట్స్ తో సహా ఎవ్రీథింగ్ మీకు మనకి సైట్ ప్రొఫైల్ మాత్రం చాలా అంటే చాలా క్లియర్ టైటిల్ గానే అయితే మనకి డిజైన్ చేశారు. ఎవ్రీథింగ్ నేను అన్ని చెకప్ చేసి మీకు ముందుకి ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్ట్ నుండి మనకి బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 ఉంది కానీ అది మనకి కేవలం ఒక 4 to 4.5 kilometers దూరంలోనే వచ్చేయచ్చు. మనకి సాగర్ హైవే ఇటు చూసుకుంటే మనం సాగర్ హైవే కనెక్ట్ అయిపోవచ్చు, ఇటు చూసుకుంటే మనం శ్రీశైలం హైవేకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి జస్ట్ 150 meters డిస్టెన్స్ లోనే ఉంది. మనకి ఇక ఎల్బీ నగర్ కూడా చూసుకుంటే దీనికి 2 విధాలుగా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మనం అప్రాక్సిమేట్లీ ఒక 20 to 25 minutes లో మనము ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా మనము ఈజీగానే రీచ్ అయిపోతాము. సరౌండింగ్ ఎడ్యుకేషనల్ హబ్స్ గురించి కూడా చాలా అంటే చాలా మంచి కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. చుట్టూ ఐటీ కారిడార్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇప్పుడు మరొక హైటెక్ సిటీలో అప్పుడు ఫ్యూచర్లో మనము ఇంతకు ముందు బిఫోర్ ఒక 90s మనము ఒక హైటెక్ సిటీలో ప్లాట్ కొనుక్కోలేకపోయాం. ఈ రోజు అక్కడ గజం 1,00,000, 1,50,000, 2 లక్షల వరకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అదే విధంగా మనకి అదే ఐటీ జోన్ గా మారబోతున్నటువంటి ఆదిబట్ల సరౌండింగ్స్ లో మనకి చాలా మంచి ప్రాజెక్ట్. ఇప్పుడే గనక మీరు తీసి పెట్టుకుంటే డెఫినెట్ గా మీకు డబల్ అయ్యే అవకాశం 100% కి నెక్స్ట్ 3 years లోనే మనకి ఈజీగా అనేది ఒక 80 to 90% అనేది గ్రోత్ అనేది ఈజీగా మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇంతగానం మీకు ఏంటంటే ఆ రోజు మిస్ అయ్యారు, ఈ రోజు మిస్ అవ్వకూడదన్న కాన్సెప్ట్ తోటి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ప్లాట్స్ ఈ రోజుకైనా మీరు కొనుక్కోవడానికి డెఫినెట్గా మనం ప్రయత్నం చేసుకుంటే మన పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. దట్ ఇంకొకటి సార్, ఈ ప్రాజెక్ట్కి నియర్ బై హైలైట్ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని క్లియర్గా చాలా అంటే చాలా మంచి ఏరియాలో మనకి ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేశారు. దట్టు ఇంకొకటి సార్, ఇప్పుడు మనకి పర్ స్క్వేర్ యార్డ్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి అంటే 180, మినిమం 180 నుంచి మనకి 500 square yards వరకు మనకి దీంట్లో ప్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకు ఓపెన్ ప్లాట్లు ఫేసింగ్స్ ఈస్ట్ వెస్ట్ లు ప్రెసెంట్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయండి. అవైలబిలిటీ ఉన్నాయి సార్. కార్నర్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయా? డెఫినెట్ గా మీకు ఏదైనా నార్త్ ఈస్ట్ గానీ సౌత్ ఈస్ట్ గానీ ఏదైనా కార్నర్ ప్లాట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మనకి అవి కూడా అవైలబుల్ లో ఉండడం అయితే జరిగింది. దీనికి ఉన్నటువంటి ఇంకొకటి వేరే ఏమన్నా హైలైట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా సార్ మనకి ప్రాజెక్ట్ కి నియర్ బై? సార్ ఎగ్జిట్ 13 దగ్గర నుంచి మనకి డైరెక్ట్ ముచ్చర్ల వరకు 330 గ్రీన్ ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది సార్. అదే ముచ్చర్ల 4th సిటీ, ఫ్యూచర్ సిటీగా మారబోతున్నటువంటి 4th సిటీ. ఇంతకు ముందు మనకి ఫ్యూచర్ మన ఫార్మా సిటీగా పెట్టుకున్నాం, ఇప్పుడు మనకి 4th సిటీగా మారింది. కాబట్టి ఆ 4th సిటీ కనెక్ట్ అయ్యే రోడ్డు మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? మీకు ఎగ్జాక్ట్ గా ఎగ్జిట్ 13 స్టార్ట్ అవుతుంది సార్. 13 నుంచి అంటే మనకి ఏంటంటే సార్ ఎగ్జిట్ 13 టు అంటే మనకి ఓఆర్ఆర్ టు RRR కనెక్టివిటీ సార్ అది. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న మన ఓఆర్ఆర్ కన్నా అది పెద్ద రోడ్ అవుతుంది సార్ అది. ఓకే, దానికి మనకి ప్యారలల్ గానే శంషాబాద్ నుంచి రేవరియాల్ టు ముచ్చర్ల వరకు మనకి మెట్రో లైన్ కూడా వస్తుంది సార్. మెట్రో కనెక్టివిటీ కూడా వస్తుంది సార్. ఓకే, సో గైస్ చూసారు అండి, మంచి లొకేషన్ లో మంచి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి, ప్రైస్ గురించి కానీ మిగిలిన ఇతర వివరాల గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మన సార్ నెంబర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తాను, సాయి రెడ్డి గారిది. ఆ నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ విజిట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకండి, పైన ఉన్నటువంటి నెంబర్ కి అయితే కాల్ చేసేసేయండి. అలాగే
ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే ఇలాంటివన్నీ మీ ముందుకు వస్తుంటాయి. నేను ఎంతో కష్టపడి మేము ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా ఒక లైక్తో నాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.